హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. సో యాక్చువల్లీ ఈ వ్లాగ్ చూసేటప్పటికి మీరు అందరూ శివరాత్రి సెలబ్రేట్ చేసుకొని ఉంటారు. మేబీ అందరూ పాపం జాగారం చేసి అలసిపోయి ఉన్నారేమో. సో రెస్ట్ తీసుకుంటూ మన వీడియోనైతే చూసేయండి. సో ఈ వీడియోలో అయితే మేము మహాశివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, దానికి ప్రిపరేషన్స్ అన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ అయితే మీతో షేర్ చేద్దామని చెప్పేసి వ్లాగ్ అయితే చేశాను. సో ఇంకా లేట్ చేయకుండా మనం వ్లాగ్ అయితే చూసేద్దాం. సో ఫస్ట్ అయితే నేను ఎర్లీ మార్నింగ్ బాగా ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఫ్రెష్ అయ్యి రాగానే ఫస్ట్ అయితే పొంగలి పెట్టేశాను. సో యాక్చువల్లీ ఈసారి పొంగల్ కొంచెం స్పెషల్గా చేశాను. లైక్ బెల్లం అనేది డైరెక్ట్ యాడ్ చేయకుండా పౌడర్ కాదు, పాకం అంటారు కదా, ఆ పాకంలాగా చేసి వేశాను. సో పాలు పొంగొచ్చేలోపు నేనైతే ఫస్ట్ ఇంకా ముగ్గు పెట్టేద్దాము అని చెప్పేసి ముగ్గు అయితే వేయడానికి స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ బయట ఉంటుంది కదా, మెయిన్ డోర్ బయట అయితే నేను ముందు రోజే పెట్టేశాను మధ్యాహ్నం అలాగా. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అరౌండ్ మైనస్ టెంపరేచర్స్ అలా ఉంటాయి. సో ఆ టైంలో నేనైతే పెట్టలేను కదా, అందుకని చెప్పేసి ముందు రోజు ఆఫ్టర్నూనే అలాగా మొత్తము మెయిన్ డోర్ ముందు క్లీన్ చేసేస్తే ముగ్గు వేశాను. ఇప్పుడైతే ఇంకా ఇండోరే కదా అని చెప్పేసి పాలు పొంగొచ్చేలోపు అయితే ముగ్గు అయితే వేస్తున్నాను. యాక్చువల్లీ చాలా చిన్న ముగ్గే వేశాను. అండ్ మీకు జాదుతో వేస్తానని తెలుసు కదా. యాక్చువల్లీ ఈసారి అయితే నేను జాదు అంతా కాదు. సో అందుకని చెప్పేసి నా దగ్గర ఇలా ఈ చాక్ పీసెస్ ఉంటాయి, చాలా లావుగా ఉంటాయి. ఇవేంటంటే పిల్లలకి లైక్ సమ్మర్లో అలా బయట గీస్తూ ఉంటారు. సో అలాంటివి. సో అవైతే తీసుకొచ్చి ఇంకా ముగ్గు అయితే వేశాను. యాక్చువల్లీ మనము ఏదైనా సరే పండగ అంటేనే మనకి ముగ్గులు, రంగోలీలు ఇవన్నీ కదా. సో నాకైతే అందులోనూ కొంచెం ఈ ముగ్గులు అనేది కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్. గడపని డెకార్ చేసుకోవాలి ఇలా అని చెప్పేసి. బట్ ఈసారి అయితే టెంపరేచర్స్ అంత బాగాలేవు. సో అందుకని చెప్పేసి నేను కొంచెం ముగ్గు అయితే వేశాను బయట. అది కూడా నేను వీడియో రికార్డ్ చేశాను. లాస్ట్లో అయితే క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ముగ్గు కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇప్పుడైతే ఇంకా ఒకేసారి బ్రేక్ఫాస్ట్ పనులు కూడా కంప్లీట్ చేసేద్దామని చెప్పేసి ఇడ్లీ అయితే వేశాను. ఇడ్లీ వేసేలోపు పాలు అయితే పొంగొచ్చేసాయి. ఇంకా ఇక్కడైతే పొంగల్కి బియ్యం నానబెట్టేశాను ఆల్రెడీ. సో 3 గుప్పెళ్ళు అయితే పొంగల్ చేశాను. ఇప్పుడు ఇంకా ఇవన్నీ వేసినాక నేను దీంట్లో సగ్గుబియ్యం కూడా యాడ్ చేద్దామని చెప్పేసి సగ్గుబియ్యం కూడా నానబెట్టి ఒక సైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సగ్గుబియ్యం ఉడకడానికి ఎక్కువ టైం పట్టిద్ది కదా, అందుకని చెప్పేసి నేను ఇలా సపరేట్ గిన్నెలో బాయిల్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా అలాగే పాలల్లోనే బెల్లం వేస్తే విరిగిపోద్దని చెప్పి నాకైతే ఎప్పుడూ అవ్వలేదు. బట్ ఎందుకు అని చెప్పేసి నేను ఆ సగ్గుబియ్యం మొత్తం ఉడికినాక దానిలోనే బెల్లం కూడా యాడ్ చేశాను. సో దట్ ఈజీగా అయితే నాకు ఈ ప్రసాదం అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇంకా ఆ పాయసం అనేది రెడీ అవ్వడానికి టైం పట్టింది కదా. ఈలోపు అయితే నాకు పూజకి ఏవైతే కావాలో అవన్నీ నేను నైటే తీసుకొచ్చేసారు. సో దానికి నేను సపరేట్ చేస్తున్నాను. లైక్ ఫ్లవర్స్, ఇంకా తమలపాకులు, అలాగే బిల్వ పత్రాలు కూడా మాకు ఈసారి దొరికినాయి. ఫస్ట్ అయితే నేను అమ్మవారు ఉంటారు కదా కిచెన్లో, అమ్మవారి దగ్గర అయితే దీపం పెట్టేశాను. ఆ తర్వాత యాక్చువల్లీ నాకు మా పూజ రూము కింద బేస్మెంట్లో ఉంటుంది. బట్ లాస్ట్ టైం మీ అందరికీ తెలుసు కదా, మన ఇంట్లో హీటర్ అనేది కొంచెం పాడైంది. ఇప్పుడైతే అంతా సెట్ అయింది. బట్ స్టిల్ నాకు కింద దీపం పెట్టాలంటే ఎందుకు, మనం ప్రతిసారి వెళ్ళాం కదా, గ్యాస్తో ఎందుకు రిస్క్ అని చెప్పేసి నేనైతే కింద అయితే దీపం పెట్టట్లేదు. ప్రజెంట్ అయితే అమ్మవారి దగ్గరే పెడుతున్నాను. ఇప్పుడైతే మొత్తము ఆ శివరాత్రి సెటప్ కూడా నేను మొత్తం ఇక్కడే చేసేసాను కిచెన్లోనే. ఇదేంటంటే 24 అవర్స్ అభిషేకము, అలాగే బిల్వపత్రాలతో పూజలాగా ప్లాన్ చేసుకున్నాను. నేనైతే కిచెన్లోనే అమ్మవారు ఉంటారు కదా, అమ్మవారి దగ్గరే ఇలా శివయ్యను కూడా పెట్టి అభిషేకం అయితే ప్లాన్ చేసుకున్నాను. దానికోసం ఇలా అయితే ఒక పీటను రెడీ చేసుకున్నాను. ఈ పీట మీద ఆల్రెడీ డిజైన్స్, ఆ స్టిక్కర్స్ని ఇంతకు ముందే యాడ్ చేసుకున్నాను. లైక్ అది స్టిక్ చేయడమే. సో దీని మీద అయితే లైక్ ఇది 24 అవర్స్ అభిషేకం కదా, అందుకని చెప్పేసి ఒక ఇత్తడి మనకి ఉర్లీ బౌల్స్ ఉంటుంది కదా, సో ఆ బౌల్ని అయితే పెట్టుకొని దానిలోనే ఇలా మనకి శివయ్య మీద వాటర్ పడడానికి మనకు ఒక చిన్న ఏమంటారు లైక్ వాటర్ వేసి పెడతాం కదా,
ఒక ఇత్తడి చెంబు ఇలాంటిదైతే వస్తుంది. సో దానిలో డ్రాప్‌గా పడడానికి నేనైతే కాటన్ మనకి ఒత్తులు ఉంటాయి కదా! ఆ ఒత్తినైతే ఇలాగా దానిలో పెట్టేశాను. సో అదేంటంటే 24 అవర్స్ ఆల్మోస్ట్ డే అంతా కూడా ఈ చిన్న ఆహ్, కుండలో వాటర్ పోసి పెడితే మనకి ఆల్మోస్ట్ నెక్స్ట్ డేకి కూడా వస్తాయి. అంటే పడుతూనే ఉంటాయి డ్రాప్. యాక్చువల్లీ మీకు ఇక్కడ చాలా బిల్వ పత్రాలు కనిపిస్తున్నాయి కదా! అందులో అన్ని బిల్వ పత్రాలు లైక్ ఒక 5 టు మాక్సిమం 10 వరకు కొంచెం మంచిగున్నాయి. సో మనం బిల్వ పత్రాలు అంటే ఏంటి 3 కన్నులు ఉన్నవి కదా! ఇవైతే ఆల్మోస్ట్ అన్నీ చినిగిపోయి అంటే ఒకదానికైతే ఒక్కొక్క లీఫ్ ఉంది. ఒకదానికి 2 అట్లున్నాయి. సో మనం మంచిగా ఉన్నాయే వాడతాం కదా పూజకి. ఎస్పెషల్లీ బిల్వ పత్రాలకి. సో ఇంకా అవైతే జస్ట్ ఊరికినే అలా పక్కన పెట్టేశాను. కొన్ని మంచిగున్నయితే వాడుకున్నాను. బట్ ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ వాళ్ళని కూడా ఏమి అనలేము. సో మనకసలు ఆ బిల్వ పత్రాలు దొరకడమే ఎక్కువ. అలాంటిది ఇంక మీరు ఇలా తీసుకొచ్చారు, అలా తీసుకొచ్చారంటే నెక్స్ట్ టైమ్ వాళ్ళు అవి కూడా తీసుకురారు. పూజకైతే అంతా రెడీ అయిపోయింది. అండ్ ఆల్సో అభిషేకానికి కూడా వాటర్ అయితే దానిలో పోసి రెడీగా పెట్టాను. ఆల్మోస్ట్ అభిషేకం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడైతే ఈలోపు మన ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. సో మీకు అక్కడి పక్కన కనిపిస్తుంది కదా, నేను ఆల్రెడీ దానిలో బెల్లం కూడా వేసి పెట్టేశాను. లైక్ ఇంకా మనకి రైస్ అంతా బాయిల్ అయిపోయినాక ఆ బెల్లం పాకం దీంట్లో వేయడమే. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మన ప్రసాదం వచ్చేసి. ఇంకా లాస్ట్లో మనకి జీడిపప్పులు ఇంక ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అనేవి మన ఇష్టము. అండ్ బటర్ అంటే నెయ్యి కానీ బటర్ కానీ ఇంకా అదంతా మన ఇష్టం కదా. సో ఇది అండ్ ఇక్కడ ఇంకా పూజ చేసే ముందు నాకైతే ఇలా కాళ్ళకి పసుపు రాసుకోవడం చాలా ఇష్టము. కాకపోతే మనకి కార్పెట్ కదా, కార్పెట్కి అవుతుందేమో మళ్ళీ అని చెప్పేసి నేను ఎక్కువ అయితే ఇంతకుముందు ఎక్కువ రాసుకునేదాన్ని. బట్ ఇప్పుడైతే అంత రాసుకోవట్లేదు. సరే అని చెప్పేసి ఇంకా అట్లీస్ట్ మనకి ఇలా పండగలప్పుడు ఎస్పెషల్లీ ఫ్రైడేస్ రాసుకుంటే బాగుంటుంది కదా అనిపించేసి సో ఇంకా ఇక్కడైతే కాళ్ళకైతే పసుపు పెట్టేసుకుంటున్నాను. యాక్చువల్లీ నా వీడియోస్ అందరూ ఆల్మోస్ట్ హౌస్ వైఫ్లే ఎక్కువ చూస్తూ ఉంటారు. మీ అందరికి కూడా ఎవరెవరికి ఇలా కాళ్ళకి పసుపు రాసుకోవడం ఇష్టమో నాకు కామెంట్స్ చేయండి. ఆ శారీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో యాక్చువల్లీ దీని మీదకి సేమ్ మీకు లైక్ పైటలో వచ్చింది కదా అలాంటి బ్లౌజే వచ్చింది. బట్ నేనేంటంటే దాన్ని వేరే లైక్ బ్లూ కలర్ దాంతో పేరైతే చేసుకున్నాను. సో వేసుకుంటే ఆ కాంట్రాస్ట్ కలర్ బాగుంది అనిపించింది. సో ఐరాక్ కూడా ఈరోజు అదే పట్లంగా కాదు జస్ట్ లంగా అయితే వేద్దాం అనుకున్నాను. సో కొంచెం మ్యాచ్ అయ్యిద్ది అట్లీస్ట్ ఫుల్ కాకపోయినా అన్నట్టు అలా అయితే ప్లాన్ చేసుకున్నాను. సో ఇక్కడైతే ఇంకా ప్రసాదం రెడీ అయిపోయింది. ప్రసాదం అయితే ఇంకా అమ్మవారికి అలాగే శివయ్యకి అయితే ప్రసాదం పెట్టేశాను.
సో ఇంకా పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాను. సో యాక్చువల్లీ ఇంకా ఈరోజు ఐరా కూడా త్వరగానే లేచింది. ఇంకా తనకి కూడా త్వరగా బ్రేక్ఫాస్ట్ పెట్టేసి స్నానం అయితే చేయించేసాను. సో తనకైతే ఈరోజు ఒక ఫ్యాన్సీ లంగా అయితే వేశాను. యాక్చువల్లీ మీరు స్టార్టింగ్ హైలైట్స్లో చూసుంటారు కదా ఇన్ దిస్ వీడియో అన్ని ఆ క్లిప్స్లో. సో తనకి అలాగే నేను ముడి కూడా ట్రై చేశాను, బాగా వచ్చింది. కాకపోతే ఎక్కువసేపు అయితే ఉంచుకోలేదు తను, అంటే తనకి ఎక్కువ హెయిర్ లేదు కదా, సో మళ్ళీ బరువు అయిపోద్ది అని చెప్పేసి అది ఊడిపోతూ ఉంది. తట్టు తను పీకేసింది. ఇంకా పాపడి బిళ్ళ అయితే పెట్టాను. సో యాక్చువల్లీ పిల్లలకి పాపడి బిళ్ళ పెట్టడం చాలా కష్టం అంటారు కదా, బట్ నేనైతే థ్రెడ్స్ యూస్ చేసి పెట్టాను. లాస్ట్ టైం అయితే టిక్కా ఉంటుంది కదా, సో దాన్ని కూడా అలానే పెట్టాను. చాలా ఎక్కువసేపు అయితే నేను తీసిన దాకైతే అది కదలలేదు. సో ఒకసారి ఇలాంటి టిప్స్ ఎవరికైనా కావాలి అంటే ఎలా పెట్టానో ఏంటి నాకు కామెంట్స్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే తనకి ఈసారి పెట్టేటప్పుడు రికార్డ్ చేస్తాను. ఇక్కడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ అయితే చేశాను. సో ఇడ్లీ అయితే ఇంకా తీసేసి ఈ గిన్నెలు అయితే సోక్ చేస్తే ఈవినింగ్ డిష్ వాషర్లో అలా వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా. సో ఇప్పుడైతే ఇడ్లీ అయితే తీసేసి హాట్ బాక్స్లో పెట్టేస్తున్నాను. చూసారా మా పాప ఎంత క్యూట్గా పూజ చేస్తుందో. యాక్చువల్లీ తన వీడియో రికార్డ్ చేద్దామని చెప్పేసి ఇలా ఒక వెండి ప్లేట్లో వినాయకుడిని పెట్టేసి అలా చేయమంటే తనైతే మంచిగా సపోర్ట్ అయితే చేసింది. ఇక్కడ వచ్చేసి ఇంకా చాలా గొడవ చేసింది. బట్ నేనేంటంటే తనని అక్కడ కూర్చోబెట్టడానికి చాలా కష్టపడ్డాను. బట్ తనైతే ఎక్కువసేపు అయితే ఉండలేదు. దట్టు ఇంకా నేను ఆ స్టాండ్ పెట్టుకొని రికార్డ్ చేసే టైం కూడా తను నాకు ఇవ్వలేదు. సో ఫైనల్లీ శివయ్యకి ఐరా కూడా ఈరోజు అభిషేకం చేసింది. సో కొన్ని వీడియోస్ అయితే రికార్డ్ చేశాను తనకి. సో ఇంతకీ మా పాప అవుట్ఫిట్ ఎలా ఉంది, తన ముడి ఎలా ఉంది, హెయిర్ స్టైల్ అయితే చెప్పండి. సో ఇదండి ఈరోజు ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొకసారి మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.